మామిడి పళ్ళ సీజన్ అయిపోగానే పనసకాయల సీజన్ స్టార్ట్ అయిపోతుంది. మామిడి పళ్ళు, సీతాఫలం పళ్ళు ఇలాంటివన్నీ మాగబెట్టడం మనకు తెలుసు, కానీ పనసకాయను మాగబెట్టడం ఎలాగో మీకు తెలుసా? ఎప్పుడు 3-4 ఇయర్స్ ముందు వరకు కూడా బయట కట్ చేస్తే తెచ్చి ఇంట్లో తినడమే తప్ప ఇంట్లో ఎప్పుడు చేసింది లేదు. 3 years బ్యాక్ అరకుకి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి తెచ్చుకున్న తర్వాత నాకు ఈ ఏఎంసీ నట్స్తో చాలా ఈజీగా కట్ అయిపోతుంది. పెద్ద కాయ కూడా ఇలా ఒక బాగా ముదిరిన పనసకాయను తీసుకొని తొడిమ వైపు కొంచెం డీప్గా ఘాట్లు పెట్టుకోవాలి, చేయి జాగ్రత్త. తర్వాత మన ఇంట్లో సాల్ట్ ఉంటుంది కదా, ఒక 4-5 స్పూన్లు ఆ సాల్ట్ తీసుకొని దీనిపైన చక్కగా వేసేసి ప్రెస్ చేసేసి ఒక కవర్తో కానీ లేదా క్లాత్తో కానీ పైన కట్టేసేయడమే. అంతే, 1 డేలోనే ఈ కాయ చక్కగా మాగిపోతుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. అన్ని రకాల పనసకాయల్లో కల్లా బెంగళూరు సైడ్ దొరికే పనసకాయలు చాలా తీయగా ఉంటాయి. ట్రై ఇట్ అవుట్. ఈ పనసకాయ మాత్రం హైదరాబాద్లో కొన్నదే.